మాట్లాడతారు. సార్ చెప్పండి. లైన్లో ఉండండి. హలో సార్. సార్ నమస్తే సార్. శరత్, ఏ ఊరా? సార్ నేనే సార్. ఏ ఊరు మీది? సార్ నందులపల్లి గ్రామం సార్. ఏ ఊరు? రాసుకొని ఊరు పేరు చెప్పు. నందులపల్లి గ్రామం సార్. మంచిగా చెప్పు. ఏ ఊరు? నందులపల్లి గ్రామం సార్. నందులపల్లి. నందులపల్లి గ్రామం. నందులపల్లి విలేజ్, నిందెల మండలమా? నిందెల మండలం, మంచిర్యాల జిల్లా సార్. తెలుసు కానీ ఇది మీ ఇప్పుడు బెల్లంపల్లి కాన్స్టిట్యూన్సీ కింద ఉంది కదా? అవును సార్. అవును సార్. ఎప్పుడు తీసుకున్నాడు వీడు వీఆర్ఓ? వాడు ఎందుకు ఇచ్చిన వాళ్ళకి పట్టా ఎందుకు ఇచ్చిన సార్? అది వాళ్ళు హైదరాబాద్ లో జాబ్ చేస్తారు సార్. అయితే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని. మీ ఊరోలేనా? ఇంత ముందు ఒక 20 సంవత్సరాల కింద ఇక్కడనే ఉండదు సార్ వాళ్ళు. మీ ఊరోలేనా? మా ఊరోలే అన్నట్టు సార్. మీ గ్రామస్తులే? మా గ్రామస్తులే సార్, కానీ ఇక్కడ ఉండట్లేదు. ఓకే ఓకే. వాళ్ళకి ఇంత ముందు భూములు ఉన్నాయా మీ ఊర్లో? ఉన్నాయి సార్. ఇప్పుడు కూడా ఉన్నాయా? ఇప్పుడు కూడా ఉన్నాయి సార్. ఇప్పుడు కూడా వాళ్ళు అక్కడనే వాళ్ళకి భూములు ఉన్నాయి? ఉన్నాయి సార్. వాళ్ళు మీరు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి మీ భూమిని పట్ట చేసుకున్నారా? అవును సార్, డబ్బులు ఇచ్చి మా భూమికి పట్ట చేసుకున్నారు సార్. మీకు ఎట్లా ఉంది పట్ట? మరి మీకు ఎక్కడ భూమి ఇది? సార్ మా తాతగారు సంపాదించి మా నాన్నకు ఇచ్చింది సార్, వారసత్వం. వారసత్వంలో వచ్చిన భూమి? అవును సార్. మీ సొంత భూమి? సొంత భూమి సార్. సార్ 55 సంవత్సరాల నుంచి రికార్డు మొత్తం మా నాన్న పేరుంది, మా తాత పేరుంది సార్. వాళ్ళ పేరు ఎక్కర్లేదు సార్. ఓకే ఓకే. ఉంది. మీరు చూస్తారు కదా, ఈ రెవెన్యూ భూ పక్షాలను చేసి కంప్లీట్ చేసేదాని మీద మన కార్యక్రమం తీసుకున్నాం. మధ్యలోనే అసెంబ్లీ డిజాల్వ్ ఎలక్షన్ పోయినాం కదా. వీళ్ళంతా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు సమ్మె చేసే ఐడియాలు ఇప్పుడు మనం గట్టిగా చెప్తే రోజు డబ్బులు చెవులు పెట్టుకొని పోతారు కదా ప్రతిరోజు. వీడిని మానికి రాసి వాడిని వీనికి రాసి అంత చేస్తుంటారు కదా. సో దానిలో బాగానే మీది కూడా జరిగింది. మీరు పెట్టిన దాని కింద అభిప్రాయాలు కూడా చూసాను నేను. సరే, కొంతమంది మూర్ఖంగా నన్ను తిట్టుదా, వేరే విషయం. అదే సార్, నాకు తెలుసు సార్, మీ గురించి నాకు తెలుసు సార్. అందుకోసం నేను ఏం పర్వాలేదు తిట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే దాన్ని తిట్టినాక ఇప్పుడు కూడా కుక్క మొరిగితే భయపడం కదా. అంతే సార్. భయపడం, బాధ కూడా పడం కదా. అంతే సార్, మీ గురించి నాకు బాగా తెలుసు సార్. అందుకోసం లేదు తిట్టేవాళ్ళు ఎప్పుడు ఉంటారు. కొంతమంది సీఎం వేస్ట్ గాడు అది ఇదని పెట్టి నేను చూసిన నేను. అది పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఇట్లాంటి వాళ్ళు రోజు చూస్తుంటాం కదా మేము. ఇట్లా కొన్ని మురిగే కుక్కలు ఉంటాయి సార్. వాళ్ళకి ఏదో విషయం ఉంటుంది మనసులో, వ్యతిరేక అభిప్రాయం ఉంటుంది, వేరే పార్టీలు ఉంటాయి. ఆ ప్రయత్నాన్ని అప్రిషియేట్ చేయకుండా, జరిగే పని అప్రిషియేట్ చేయకుండా ఇట్లాంటివన్నీ పుట్టిస్తుంటారు. నెగిటివ్ ప్రచారం చేస్తారు. నువ్వు ఒక పని చెయ్యి. ఇప్పుడు నువ్వు ఎక్కడ నువ్వు ఎగ్జాక్ట్ గా? నందులపల్లి సార్. నేను వ్యవసాయం చేస్తాను సార్. ఓకే ఓకే. మీ ఊళ్ళోనే ఉన్నావా? ఊళ్ళోనే ఉన్నా సార్. పట్టా చేసుకుని భూమి వాళ్ళు నచ్చిండ్రా? లేదు సార్, వాళ్ళు ఏం రాలేదు, కానీ రైతు బంధు డబ్బులు వాళ్ళు తీసుకున్నారు సార్. అయితే రైతు బంధు డబ్బులు కూడా తీసుకున్నారు సార్. ఇలా ఏ రోగాలు ఎంత పని చేస్తారు. అదే సార్. సరే ఇది ఒక నీ సమస్య కాదు సార్. ఇది మొత్తం రాష్ట్రంలో ఇదే దందా అన్నట్టు ప్రతి దగ్గర. మన ధరణి వెబ్సైట్ తెద్దామని ప్రయత్నం చేస్తున్నాం కదా. అది ఇప్పుడు జస్ట్ ఇది అయిపోతే జూన్ లో వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత మన అసెంబ్లీలో కూడా చెప్పారు కదా, ఈ లోపల వీళ్ళు మరీ విజృంభించి, ఎందుకంటే రైతు అనేవాడికి ఎంఆర్ఓ ఆఫీస్ పోయే పని ఉండదు అన్నట్టుగా. ఇవాళ రికార్డు వాళ్ళకు ఉంటది. అసలు వీళ్ళకి ఏం పని లేకుండా పోతుంది వీళ్ళకు. దాంతో వచ్చి నేను చెప్పేది దాంతో వచ్చి చీఫ్ సెక్రటరీకి వచ్చి వీళ్ళంతా నోటీస్ ఇచ్చిండ్రు. ఎంత మా కంట్రోల్ ఉండాలి, తోకుండాలి, మట్టి ఉండాలని చెప్పి జరుగుతాయి ఇవన్నీ. ఏంటంటే డెఫినెట్ గా ఈ ప్రభుత్వ ఉద్యోగులలో ఉండే అవినీతి ఉంది కదా, పాతుకోని పోయి ఉన్నది. ఇవి పూర్తి మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎట్లాంటి ఇప్పుడు డిపార్ట్మెంట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ అంటే వీలే చేయాలి కదా. అవును సార్. ఆ పని వీలే చేయాలి, వీళ్ళు తప్ప ఇంకోటి చేయలేడు కాబట్టి మన బలహీనత అది. అట్లా లేకుండా చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. చాలా తీవ్రంగా జరుగుతాయి. ముందుకు మీరు అందరూ కూడా పోతారు. మీరు పోస్టు పెట్టి చెప్పి ఇంతమంది సంతోషపడుకోవద్దు మీ ఫోటోలు. రేపు పొద్దున ఏమొస్తుందో తెలుసా? నేను ఈరోజు చెప్తున్నా, జూన్ తర్వాత వీళ్ళంతా కూడా ప్రొటెస్ట్ చేస్తారు. ఎవరు? రెవెన్యూ డిపార్ట్మెంట్. నీ కలిగిన లాంటి బాధ రోజు కొన్ని వేల మందికి రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఎవ్రీడే. సో దాన్ని మనం కంట్రోల్ చేయాలంటే ఏంటంటే పూర్తి సిస్టమ్ మార్చాలా. సిస్టమ్ మార్చే ప్రయత్నాన్ని నేను పూర్తిగా ప్రారంభించిన 100% చేపిస్తా. దాన్ని ఎవడేమన్నా కూడా ఇంకా పోయే సమస్య లేదు. 100% చేపిస్తా. ఒక శరత్ సమస్య పరిష్కారం అయితే పరిష్కారం కాదు కదా. ఇది ఒక నీ సమస్య కాదు కదా, ఎంటైర్ ప్రజల సమస్య. నీకన్నా కనీసం పోస్ట్ పెట్టచ్చు, నీకు ఆ మాత్రం పరిజ్ఞానం ఉంది.
అదే సార్. నోరు లేనటువంటి ఉన్నారు కదా దళిత రైతులు, బీసీ రైతులు ఎంతో మంది ఉన్నారు పాపం. అవును సార్. వాళ్ళకి చెప్పాలా? అవును సార్. ఇది రోజు జరుగుతుంది, ప్రతి దగ్గర కూడా జరుగుతుంది. అవును సార్. నువ్వు పెట్టిన పోస్ట్ కూడా చాలా మంది నాకు కూడా సేమ్ ప్రాబ్లం ఉంది, నాకు కూడా సేమ్ ప్రాబ్లం ఉంది అని చెప్తున్నారు. అవును సార్ అంటున్నారు. బ్యాన్ చేద్దామని అనుకున్నాం. ఏది అమ్మకాలు కొనుగోలు ఇవన్నీ బ్యాన్ చేద్దాం అనుకున్నాం. సో రిజిస్ట్రేషన్ గవర్నమెంట్కి వచ్చే ఆదాయం కూడా పడిపోతుంది కదా. అవును సార్. వాళ్ళ జీతాలు కూడా ఇవ్వాలి కదా. అవునవును. దాని సమస్యలు ఓటుకోటి ఉంటాయి. అంటే మల్టీ నాటి ఉంటుంది పీఠముడి లాగా. అయితే విషయం ఏంటంటే నీకు ఫోన్ చేసినటువంటి విషయము, రేపు పొద్దుటికి నీ సమస్య నేను 1 నిమిషాల పరిష్కారం చేపిస్తా. నేను మాట్లాడతాను, మీ కలెక్టర్కి మాట్లాడతా, ఎవరైనా పంపుతా. అవసరమైతే నా సెక్రటరీని పంపిస్తా, దాన్ని ఏం చేయాలో చేస్తాం. కానీ నువ్వేం రందిపడక, నీ పని అయిపోతుంది. కానీ ఇట్లా ఎంతమంది ఫోన్ చేస్తారు నాకు, ఎంతమంది నేను చేయగలుగుతా? నేను చేయలేను కదా. అవును సార్. అవును. సిస్టమ్ పని చేయాలి కదా. అవును సార్. సిస్టమ్ పని చేయనట్టు ఏం జరగాల? సిస్టమ్ లో మార్పు రావాలి. అవును సార్. నిజంగానే ప్రజలకు మేలు జరగాలి, ప్రజలకు ఒక క్వాలిటేటివ్ చేంజ్ రావాలంటే కొంచెం కఠినంగా వ్యవహరించి మార్పు రావాలి. అవును సార్. అప్పుడు ఏమవుతుంది, వీళ్ళంతా మేము సమ్మె చేస్తామంటారు. అవును సార్. అప్పుడు కూడా నువ్వు పోస్ట్ పెట్టిన దాంట్లో ఇప్పుడు మాట్లాడిన పిచ్చి ఉన్నారు కదా కొంతమంది. అవును సార్. వాళ్ళు ఏమంటారు, మళ్ళీ కేసీఆర్దే తప్పు, సీఎందే తప్పు, వాళ్ళని బాధ పెడతారు, మళ్ళీ అప్పుడు మాట్లాడతారు. ఈ నెగిటివ్ వాళ్ళు ఉంటారు కదా ఇప్పటికీ. నెగిటివ్ వాళ్ళు ఏంటంటే కేసీఆర్ తిట్టిన మనం కూడా రాయిద్దామని ఇస్తారు, అంతే కదా. అందుకోసం మీ అటువంటి వాళ్ళు ఏంటంటే ఈ నెగిటివ్ దారిలో పోకుండా పాజిటివ్ దారిలో ఉండి, ప్రభుత్వం ఏదైనా మంచి పని చేసినప్పుడు ఇట్లాంటి ఏదైనా పిచ్చి పిచ్చి జరిగితే దానికంతా మీ బోటలంతా గ్రౌండ్ లో నిలబడాలి. అవును సార్, తప్పకుండా ప్రజలను సమీకరించాలి. అర్థమైంది కదా. అర్థమైంది సార్. నీ ఫోన్ నంబర్ ఉంది నా దగ్గర. నువ్వేం చేస్తాడు, నా పేరు మీద డైరెక్ట్ అప్లికేషన్ రాయి. అప్లికేషన్ రాసి నాకు పంపి, ఎక్కడ పంపుతాడు నీకు ఫ్యాక్స్ నంబర్ ఇస్తారు. ఇప్పుడు దాన్ని పంపించేదంటే అఫీషియల్ యాక్ట్ చేయించి మీ జిల్లా కలెక్టర్ మాట్లాడి ఇమ్మీడియట్ గా దాన్ని నువ్వు రాయి, ఇట్లా నా సొంత భూమి నాకు ఇట్లా ఉంది, కానీ అన్యాయంగా ఏదైతే ఉందో ఈ విధంగా ఇతరులకు పట్టా చేసిండ్రు అనే పద్ధతిలో రాయి. సరే సార్. రాసి నాకు పంపి. ఫ్యాక్స్ నంబర్ ఎంత కదా సార్? సార్ ఇంకోటి సార్. సార్ ఒక్క నిమిషం ఇక్కడ కట్టింది. నీకు ఫ్యాక్స్ నంబర్ ఇస్తాను నేను, దానికి 10 నిమిషాల్లో ఫ్యాక్స్ చేయి. ఇంకేం చెప్తున్నాను చెప్పు సార్. మరి రైతు బంధు డబ్బులు వాళ్ళు తీసుకున్నారు సార్, వాళ్ళు అన్ని వచ్చేది. నీ సమస్య అర్థమైతే నీ సమస్య కాదు కదా. నాకు దాదాపు ఒక 60 లక్షల మంది రైతులు ఉంటారా బాబు? అవును సార్. అవును సార్, తెలుసు. 60 లక్షల సముద్రంలో నీటికలేక నువ్వు ఒక మనిషి. అవును సార్. అవును. అది కాదు నా బాధ, మొత్తం రైతుల బాధ నా బాధ కదా. అవును సార్. అవును, అంతే కదా. అవును సార్. ఈ ఫ్యాక్స్ నంబర్ రాసుకో. 0845 42 ఓకే సార్. 4446. ఓకే సార్. మళ్ళీ చెప్పు ఒకసారి. 0845 0845 4244 446. ఈ నంబర్కి ఇప్పుడు ఫ్యాక్స్ చేయి, నాకు వచ్చేస్తుంది ఇప్పుడు. ఓకే సార్. నేను ఇమీడియట్ దాన్ని మీ కలెక్టర్ పంపిస్తా. ఓకే సార్. నా సెక్రటరీ కూడా చెప్తా, స్మితా సబర్వాల్ కు. ఓకే సార్. ఆమె చాలా న్యాయంగా పనిచేస్తుంది. ఆమెకు రెవెన్యూ బాధ్యత కూడా ఆమె చూస్తుంది ఆఫీసులో. ఓకే సార్. నీకు మళ్ళీ కూడా నేను టచ్ లో ఉంటాను. సరే సార్. కాకపోతే రేపు నీది అయిపోతే నీది పెద్ద ఇష్యూ కాదు, నీ ఒక్కరిది అయిపోతే అయిపోయినట్టు కాదు కదా. అవును సార్. రేపు తెలంగాణ మొత్తంలో ఉంటది. అవును సార్. అప్పుడు కూడా ఇట్లా మీరు పండుకోకుండా ఎక్కడో అక్కడ ఉండకుండా మీ గోడలంతా గ్రామాలలో మొత్తం అంత ఎక్కడో అక్కడ చైతన్యంగా ఉండాలి. ఓకే సార్. రైట్. ఓకే సార్. ఓకే, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. శరత్ సార్, సీఎం గారు మాట్లాడుతాం మళ్ళా. సార్. శరత్ సార్, మీ కలెక్టర్ పేరు భారతి హొలికేరి. అవును సార్. నేను ఇప్పుడు మీ కలెక్టర్ మాట్లాడినా, నా స్మితా సబర్వాల్ కూడా మాట్లాడినా. నువ్వు నీ దగ్గర ఉందా ఫ్యాక్స్ చేయడానికి నీకు అవకాశం ఉందా? అంటే ఇక్కడ నేను వేరే ఊరికి వెళ్ళి తీసేస్తాను. వేరే ఊరికి వెళ్ళాను, బెల్లంపల్లికి వెళ్ళాను. బెల్లంపల్లి దాకా పోవన్నా? అవును సార్. ఫ్యాక్స్ చేయడానికి? అవును సార్. మీకు బెల్లంపల్లి ఎంత దూరం నీకు? 20 కిలోమీటర్ సార్. 20 కిలోమీటర్లు పోవాలా? అవును సార్. అది లేట్ అవుతుంది. అట్లా కాదు, నువ్వు పోకు, నువ్వు ఊళ్ళోనే ఉండు. నేను మీ కలెక్టర్ చెప్పిన కంప్లైంట్ లేకున్నా పర్వాలేదు, కంప్లైంట్ నువ్వు రాయి నా పేరు మీద. రాసి దీనినే పెట్టు, ఈ దీనినే మన వాట్సాప్ లో పెట్టు. ఇప్పుడు ఇంతకుముందు నంబర్ ఇచ్చిన నీకు, ఇచ్చిన సార్.
ఆ నంబర్ ఫోన్ నంబరే కదా? అవును సార్. ఫ్యాక్స్ నంబర్ అది. నువ్వు ఫ్యాక్స్ తర్వాత ఒక పని దీనిలో పెట్టు. సరే సార్. ఇదే సైట్ లో పెట్టి ముందు పెట్టినట్టే పెట్టు. పెడితే దానికి నేను తీసేసుకుంటా. మీ కలెక్టర్ వాళ్ళు అంటే ఇప్పుడు వస్తారు, గంట 2 గంటలు మీ ఊరికి వస్తారు. వచ్చి యాక్షన్ తీసుకుని మీ భూమి మీకు ఇస్తారు, రైతు బంధు డబ్బులు కూడా ఇస్తారు మీకు. సరే సార్. అంత రిస్టోర్ అయిపోతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ చెప్పి పట్టుకోకూడదు సన్నాసిలాగా. సరే సార్. థ్యాంక్ యూ సార్. కాదు చెప్పేది నువ్వు పెట్టాక కూడా మళ్ళీ పోస్ట్ పెట్టాలి నువ్వు. తప్పకుండా సార్. పోస్ట్ పెట్టుడు కాదు, తప్పకుండా పెడతా సార్. పెట్టి కేసీఆర్ అతను మాట్లాడితే రిక్వెస్ట్ చేసిండ్రు. రేపటికి మళ్ళీ యుద్ధం లాగా యజ్ఞం లాగా చేయాలా, ఈ అరాచకాలు అరికట్టడానికి పని చేయాలి, ఎక్కడ అక్కడ మేల్కోవాలని చెప్పిండ్రు అని ఆ పోస్ట్ కూడా పెట్టు నువ్వు. తప్పకుండా సార్. అర్థమైందా? తప్పకుండా సార్. నీ సమస్య కాగానే నువ్వు అంటావు ఇంట్లో. అందుకే ఇట్లా జరుగుతుంది దోపిడి. ఇట్లా జరగద్దు అనుకుంటే మరి అందరు ఒకటి కావాలి కదా. అవును సార్. అవును సార్. ఆ చైతన్యం వస్తేనే వస్తుంది. అవును సార్. నేను శ్రీకారం చుడుతున్నా, జస్ట్ వెయిటింగ్ టు కంప్లీట్ దిస్ పార్లమెంట్ ఎలక్షన్. ఓకే సార్. ఈ పార్లమెంట్ ఎలక్షన్ అయిపోతే జంజర్ వీక్, ఎందుకంటే వీళ్ళంతా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ హ్యాండ్ ఓవర్ ఉంటుంది ఉద్యోగస్తులు అంతా. ఇప్పుడు బ్యాన్ ఉంటుంది, మనం ఏం మాట్లాడడానికి ఉండదు, ఎక్కతొక్క మాట్లాడడానికి ఉండదు. అర్థమైంది కదా? అర్థమైంది సార్. ఈ పార్లమెంట్ ఎలక్షన్ అయిపోతే నేను ఫ్రీ అయిపోతా ఎగ్జామ్. నేను అయిపోయినా మళ్ళీ ఇంకో దరిద్రం ఉంది, జిల్లా పరిషత్ ఎలక్షన్ ఉంటుంది కదా, అది అయిపోవాలి. అవి కూడా మే 27కు ఫ్రీ అవుతుంది. జూన్ నుంచి పెడుతున్నాం ఇదంతా. అవునా సార్? ఓకే సార్. ధరణి వెబ్సైట్ వస్తుంది. నీ సమస్య నా సమస్య కాదు, మొత్తం రైతుల బాధ పోవాలి కదా. అవును సార్. నీకు సంభవించింది, మాకు కూడా సంభవించింది, ఇంకో 10 మందికి చూసిన నేను, మరి వాళ్ళ బాధ కూడా పోవాలి కదా. అవును సార్. అవును. అందుకోసము దాన్ని ఏం చేయాలో బాగా ఆలోచన చేద్దాము. జూన్ తర్వాత పోతుంది ప్రాబ్లం అంతా, నేను రెడీ చేసి పెట్టినా. కానీ అప్పుడు ఏమైందంటే వీళ్ళు ఖచ్చితంగా ప్రొటెస్ట్ చేస్తారు, స్ట్రైక్ చేస్తారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ సమ్మెలో పోతుంది చెప్తున్నాను నేను. అప్పుడు మీ అటువంటి పండుకోవద్దు. అర్థమైందా? అర్థమైంది సార్. అప్పుడు లేచి మొత్తం చేతి నుంచి ఎక్కడికక్కడ సరే ఈ పోస్టుల వారైనా పర్వాలేదు, ఏదో ఓ రకంగా ఎక్కడక్కడ చేయాలి కదా. చేయాలి సార్. మరి ఇది చేయకపోతే ఒక్కరు ఎట్లా కొట్లాడతారా? ప్రజల కోసం చేసే పనులు ఈ అమాయకత్వాన్ని కదా వీళ్ళు లూటి చేసేది. అవును సార్. దాని మీద జరగాలంటే అందరు ఒకటి కావాలా. అవును సార్. అర్థమైంది కదా? అవును సార్. నీ సమస్య పరిస్థితి నువ్వు సైలెంట్ అయిపోతావు ఇక. లేదు సార్, నేను మీరు చూస్తున్నారు సార్ పేజీ ద్వారా రైతులకు కొన్ని లక్షల మందికి నా వల్ల ఎంతో సహాయం చేస్తున్నారు సార్. అది ఓకే, అది ఓకే. అట్లా చాలా మంది చాలా విషయాలు చేస్తున్నారు. నేను ఏమంటున్నా అంటే సామాజిక పరమైన సమస్య ఎప్పుడైతే వస్తుందో, అవును సార్, వాటి నోటి మాటతో పోదు కదమ్మా అది. అవును సార్. అవును. పోతుందా? పోదు సార్. పోవాలంటే మరి తనకు ఖచ్చితంగా సమాజం అంతా ఒకటి కావాలి. ఒకటి కావాలి సార్. ఆ కావడానికి ఇప్పుడు నేను చేస్తా, జూన్ తర్వాత చేస్తా. జూన్ తర్వాత ఇది ఒకటే కాదు, ఇప్పుడు మున్సిపాలిటీలో పర్మిషన్ డబ్బులు పర్మిషన్ ఇస్తారా? ఇయ్యరు. మన గ్రామ పంచాయతీలు పనిచేయమంటే చేస్తారా? చెయ్యరు. అంటే ఇప్పుడు బాధ. అవును సార్. అంతే కదా? అంతే సార్. ఇప్పుడు నేను పంచాయతీరాజ్ చట్టం తెచ్చిన చాలా చాలా కఠినంగా ఉంది. అవును సార్. జూన్ తర్వాత 3 నెలల్లో మీరు చూడబోతారు. చాలా కొన్ని వేల మంది సర్పంచులు ఎగిరిపోతారు పని చేయకపోతే. అవును సార్. నేను చెప్పిన పేపర్లలో వచ్చింది, టీఆర్ఎస్ పార్టీ అయితే ఆడనే ముందుకు తీసేయమని చెప్పాను నేను. మరి చూసిన కరెక్టే. ఇప్పుడు నువ్వు పెట్టిన పోస్ట్ ఒక 10 మంది ఇచ్చిన పేదవాళ్ళు అది పట్టించుకోదు సార్. చెప్పేది నువ్వు అంటే అట్లా నెగిటివ్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. వానికి ఏముంటుంది చెప్పు, వానికి అన్ని ఎత్తాక వానికి జిమ్మదారు ఉందా, వానికి బాధ్యత ఉందా? నాకు పెట్టరా ఓ పోస్ట్, నేను కూడా పెడతా. అది పెద్ద సమస్య. 4 లక్షలు టైప్ చేస్తే పోతూనే ఉండే. అంతే కదా? అంతే సార్. అంటే ఏం చేస్తానో తెలియకుండా బాధ్యత లేకుండా పెట్టే ఉంటారు పేదవాళ్ళు. ఉంటారు సార్. ఇదేటి ఫీల్ ఉండరా? ఉంటారు సార్. వానికి ఏముండదు, జిమ్మదారు ఉండదు, పాస్ ఉండదు, ఏది పడుతుంది ఎవరిని పడితే వాళ్ళని. సీఎం వాడే ఒక బోకు వాడు అని పెట్టిన కూడా కదా. అదే సార్, నేను మీ గురించి మంచిగా నాకు తెలుసు సార్. మీ గురించి నేను చెప్పేది ఏమంటున్నా, ఇట్లాంటి ఈడియట్స్ కూడా ఉంటారు. నువ్వు ఇప్పుడు దీని తర్వాత పెట్టు, నువ్వు పెడతా సార్. కొంతమంది ఇట్లా పెట్టింది మంచి పద్ధతి కాదు, ఇది పనిచేసే వాళ్ళు కూడా గుర్తించే తెలివి కూడా మనకు ఉండాలని పోస్ట్ పెట్టు నువ్వు. అవును సార్, పెడతా సార్. అప్పుడే చేంజ్ అవుతుంది, లేకపోతే కాదు కదా. పెడతా సార్. సార్ సార్ ఇంకోటి సార్, ఇట్లా సార్ ఇంత ఘోరంగా మోసం చేసిండు సార్ వీఆర్, ఆయనకి ఎలాంటి శిక్ష లేదు సార్. 100 సస్పెండ్ చేస్తారు. ఇప్పుడు నీ మధ్యాహ్నం వరకు కలెక్టర్ మీ ఊరికి వస్తుంది బాబు. జిల్లా కలెక్టర్ మీ ఊరికి వస్తుంది, మొత్తం యాక్షన్ చేస్తుంది. ఒక్క విఆర్ఓ గాడు కాదమ్మా, మొత్తం వ్యవస్థ విఆర్ఓ వ్యవస్థనే ఇప్పుడు తయారైపోతున్నది. అదే సార్, కానీ ఈయన బాగా రైతుల నుంచి బాగా డబ్బులు తిన్నాడు సార్. బాగా నీకు తెలిసి నీ ఒక్కరికి తెలుస్తుంది, నీకు నాకు రోజు ఉంటుంది బాధ తెలుసా. నీ బాధ నీకు తెలిసి నీకు కనిపిస్తుంది. ప్రతి ఊళ్ళో ఇదే కదా, ఆ బాధలన్నీ పోవాలి కదా. దానికోసం ఎక్కడో అక్కడ చైతన్యం కావాలా. నేను చెప్తా, రేపు నేను కాల్ ఇస్తాను. కాల్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి, జూన్ లో నేను కాల్ ఇస్తా.
ఇచ్చినప్పుడు ఏం చేయాలి, మీ బోర్డులో అంతా ఎక్కడ రోజులు అక్కడ ఈ మెసేజ్లు కానీ ఇంకో రకంగా తయారు కావాలా. అర్థమవుతుంది కదా. అర్థమైంది సార్. రైతు సోదరులందరూ కూడా వార్తలు పోయేటట్టు గట్టి ప్రయత్నం చేయాలి. ఇవి నువ్వు పోస్ట్ పెట్టిన వాళ్ళకి కూడా అందరికి చెప్పు. చెప్తా సార్. రేపు సందర్భం వచ్చినప్పుడు కూడా గట్ట లేచిన లేవడాలా. ఒక శరత్ నీది ఒక్కని పోయిన సమస్య పోయినట్ట కాదు కదా. మొత్తం రైతాంగం అసలు నేను ఏం చేస్తాను అంటే, రైతు లోన్ కోసం కూడా బ్యాంకు అవసరం లేకుండా చేస్తున్నారు. లోన్ కూడా పారిన నకలదే తోకదే ఏముండదు. వాడు సైట్ ఉంటాయి మన భూములన్నీ, వాళ్ళ భూమి వాళ్ళది. ప్రతిరోజు ఏ గంటకు ఆ గంటకు అప్డేట్ అవుతుంటది. అవన్నీ పేపర్లు వస్తున్నాయి. అవన్నీ చూసుకుని వాటిని అప్రిషియేట్ చేయరు. ఏదైనా ఇష్యూ అయితే మాత్రం తిట్టాలి. సీఎం మీద కోపం అక్కస్ ఉంటుంది కొంతమంది వేరే పార్టీ వాళ్ళకి. దీనిలో వాళ్ళు ఎంటర్ అవుతారు. ఇక ఎంటర్ అయ్యి ఇష్టం వచ్చిన కామెంట్. సోషల్ మీడియాలో దరిద్రం పోయింది. ముఖ్యమంత్రిని మాట అనొచ్చా అనరాదనే సంస్కారం కూడా లేదు. ఎటుపడితే మాట్లాడతారు, ఎటుపడితే పెడుతున్నారు. దాంతో ఏమొస్తుంది, మా పాజిటివ్ రాదు కదా. నెగిటివిటీ అవుతుంది తప్ప పాజిటివిటీ ఏమవుతుంది. అందుకోసము నువ్వు దీనినే పెట్టి ఇప్పుడు ఏది నీ కంప్లైంట్ సేమ్ నీ సైట్ నే పెట్టు. దానికి వెళ్ళి పికప్ చేసి నేను ఇప్పుడు నా సెక్రటరీ పంపుతా. పంపిస్తే మధ్యాహ్నం లోపు అంతా ఈ పని అయిపోతుంది. దాని తర్వాత నువ్వు మళ్ళా కూడా పెట్టు, ట్యాక్స్ చెప్పుకుంటూ పెట్టు. అప్పుడు మళ్ళా దాన్ని ప్రచారం చేద్దాం. దీని ప్రచారం ఇట్లా కాదు, రేపటికి కూడా రేపు ఈ పద్ధతిలో గవర్నమెంట్ స్టెప్ తీసుకోబోతా ఉంది. ఆల్రెడీ పేపర్లలో చాలా సార్లు వచ్చింది. ధరణి వెబ్సైట్ రాబోతా ఉంది. అప్పుడు మొత్తం రైతాంగం, ప్రజలు, యువకులంతా చైతన్యంగా ఉండి దాన్ని అమలు చేసుకోవాలని పద్ధతిలో పెట్టాలి. అర్థమైంది కదా. రైట్, నేను టచ్ లో ఉంటాను ఇతను. మళ్ళీ కూడా నువ్వు మధ్యాహ్నం వరకు అయిపోతుంది ఇది. అయిపోయిన తర్వాత కూడా నువ్వు థ్యాంక్స్ చెప్తే మళ్ళీ కూడా పోస్ట్ పెట్టు. ఓకే సార్, తప్పకుండా. రైట్, ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే.